తులసి స్వచ్ఛమైన ప్రేమను కూల్చాలని చూస్తుంది మీరు. కాపాడాలని చూస్తుంది నేను. ఏంటి నువ్వు కాపాడేది? నా కూతురు జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు? నా కొడుకు జీవితం నాశనం చేయడానికి నువ్వెవరు? ఈ నందిని ఎవరు? తప్పుడు కేసుల్లో నా కొడుకు నిరికించి అటు లక్ష్మికి ఇటు అమ్మా నాన్నలకి అన్నయ్యలకి దూరం చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా? గోవర్ధన్ గారు ఏంటి? ఆగండి, కాస్త తగ్గండి సార్. మీరు స్వయాన మా మేనమామ అని తెలిసి మేం చాలా సంతోషించాం. కానీ మీ వ్యక్తిత్వం తెలిసాక మీ మీద మాకున్న గౌరవం పోయింది. ఒకరిని బాధ పెట్టడం, ఒకరికి ద్రోహం చేయడం మా అమ్మకి తెలీదు. లక్ష్మీ జ్యోతిల పెళ్లి గౌరవంగా జరిపిద్దామని మా అమ్మ ఒక మెట్టు దిగి మిమ్మల్ని అడిగింది. కానీ మీరు దిగలేదు. గతం తాలూకు ప్రతీకారాల్లోనే ఉన్నారు. అందుకే ఇంకా అమ్మ బతిమలాడుకోవడం మానేసి మీలాగే మీకు సమాధానం చెప్పాలనుకుంది. అందుకే సంజయ్ని పెళ్లిపీట లెక్కకుండా తప్పించింది. లక్ష్మీ సమేతంగా నందినిని మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. నా మనసులో మాట కరెక్ట్ గా చెప్పావురా విష్ణు. నేనెవరికి ద్రోహం చేయను. నాకు నా కుటుంబానికి ఎవరైనా ద్రోహం చేయాలని చూస్తే సహించను. ఇది నా సిద్ధాంతం. మంచి స్పోక్స్ పర్సన్ లాగా చాలా బాగా మాట్లాడుతున్నారు. నా పెళ్ళి ఆగితే నేనెంత గిల్టీ ఫీల్ అవుతానో, అందరి ముందు ఎంత అవమానంగా ఉంటుందో ఆలోచించారా? ఇదిగో ఇంపోర్టెడ్ సంజయ్. పెళ్లి కొడుగ్గా నువ్వెంత గొప్పగా రెడీ అయిపోయినా లక్ష్మి మెళ్ళలో తాళి కట్టే అర్హత నీకు లేదు. ఎందుకంటే లక్ష్మిని ఎప్పుడో నా చిన్న కోడలుగా రాసి పెట్టుకున్నాను. నా కొడుకు జ్యోతిరాదిత్యే లక్ష్మి మెళ్ళలో తాళి కడతాడు. జరగదు, జరగనివ్వను. జరిగి తీరుతుంది. లక్ష్మి నా ఇంటి కోడలు కాకపోతే సంజయ్ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఫైల్ అవుతాయో ఇందాక ఫోన్లో చెప్పాను కదా, అన్ని ఫైల్ అవుతాయి. జీవితం పోతుంది. లక్ష్మి జీవితానికి అన్యాయం చేయాలనుకుంటే సంజయ్ జీవితం స్పాయిల్ అవుతుంది. ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఒకరి లైఫ్కి ఇంకొకరి లైఫ్ నాశనం అవుతుంది. నా తమ్ముడి జీవితం నాశనం అవ్వడానికి వీల్లేదు తులసి. లక్ష్మిని నీకు అప్పగిస్తున్నాను.
అక్క అమ్మా నందిని, లక్ష్మి వెళ్ళు. ఈశ్వర్, విష్ణు, కట్లు విప్పండ్రా. అక్క సంజయ్, నీ పెళ్లి ఆగిపోయిందని నువ్వేం గిల్టీగా ఫీల్ అవ్వకు. లక్ష్మిని తీసుకెళ్లి ఈ తులసి ఏం చేయగలదు? లక్ష్మితో పెళ్లి చేయగలదా? చెయ్యాలంటే జ్యోతిరాదిత్య ఉండాలి కదా. ఆల్రెడీ కేస్ ఫైల్ అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. తనని బయటికి తీసుకురావటం ఇంపాసిబుల్. నా కొడుకు నేరస్తుడు కాదు, నిరపరాధి అని ఎలా నిరూపించాలో, ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. విష్ణు, ఈశ్వర్, లక్ష్మిని తీసుకెళ్ళండి. జ్యోతిని నేను తీసుకొస్తాను. అలాగే అమ్మా. అలాగే అమ్మా. పద లక్ష్మి. వెళ్ళు. లక్ష్మి, ఐఎమ్ సారీ నాన్న. నాకు జీవితం ఇచ్చింది మీరే, కానీ నా జీవితానికి అర్థం మాత్రం నేను తులసి అత్తయ్య కోడలు నవ్వడమే. లక్ష్మి, వెళ్ళు. అది కూడా చూద్దాం. పదండి అంకుల్. సంజయ్ పద. నందిని, ఒక్క నిమిషం. ఈ పాకెట్స్ లో ఉన్నది బ్రౌన్ షుగర్ కొకైన్ అని మీరు నమ్మేసి పాపం భయపడిపోయి పిచ్చోళ్ళయ్యి లక్ష్మి నాకు అప్పగించారు. అందుకే నవ్వొచ్చింది. మరి ఇది బ్రౌన్ షుగర్ కాదా? నాకు మైసూర్ బోండా గురించి బాగా తెలుసు గాని ఈ బ్రౌన్ షుగర్ గురించి పెద్దగా తెలీదు. ఇది మేం క్యాటరింగ్ లో వాడే వంట సోడా. నందిని, ఇందాక నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, దీనికి డోర్ ఎక్కువని. దీనికి చిన్నప్పటి నుంచి ఇలాంటి తిక్క తెలివితేటలు ఎక్కువ. నువ్వు చూసావు కదా మనల్ని ఎలా పిచ్చివాళ్ళం చేసిందో. ఏ తులసి, నాకంటే ముందు పుట్టిన గోవర్ధన్, అంత ఆవేశపడకు. ఆరోగ్యం పాడవుతుంది. నాకు నోరెక్కువైనా తెలివెక్కువైనా అది మంచికే కాని నీలాగా మోసం చేయడానికి ఎప్పుడూ వాడలేదు. అలాంటి ఆలోచనే ఉంటే నువ్వేం సరిపోతావు? ఈ పాటికి కొన్ని 100 కోట్లు సంపాదించేసేదాన్ని. నేను డబ్బు సంపాదన కంటే ఎక్కువగా సంతోషంగా బ్రతకడానికే ఇష్టపడతాను. నా పిల్లలు సంతోషంగా ఉంటే నాకదో గొప్ప వరం అనుకుంటాను. మురిసిపోతాను. అది డబ్బున్న మీ మనుషులకి ఎలా అర్థమవుతుందిలే. ఇక బయలుదేరండి. వెళ్ళు నందిని. అవతల నేను మా చిన్నోడిని బయటికి తీసుకురావాలి. నువ్వు తీసుకురాలేవు తులసి.
వెళ్ళిన లక్ష్మిని నేను వెనక్కి రప్పిస్తాను. స్వయంగా లక్ష్మియే సంజయ్తో తాళి కట్టించుకునేలా చేస్తా. లక్ష్మి పెళ్లి జ్యోతితో నువ్వు జరిపించకపోతే నా ఇంటికొచ్చి వంట చేస్తానన్నావు. ఛాలెంజ్ గుర్తుంది కదా? రెడీగా ఉండు. పదండి అంకుల్. హలో సంజయ్ పద. ఏంటి? ఒక ఛాలెంజ్ జరిగితే ఎవరు గెలుస్తారో ముందే ఎలా డిసైడ్ చేస్తావు? కాయిన్ ఎగరేస్తే బొమ్మ పడుతుందో బొరుసు పడుతుందో కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేము. అలాంటిది సక్సెస్ ని ఎలా డిసైడ్ చేస్తావు? ప్రేమ గెలుస్తుందో నీ పొగరు గెలుస్తుందో? రా. ఏంటో శుభమా అంటూ పెళ్లి ముహూర్తం పెట్టిస్తే ఇలా జరుగుతుందేంటి? ఆ తులసికి నోరు మాత్రమే ఎక్కువ అనుకున్నాను కానీ ఇంత పెద్ద క్రిమినల్ బ్రెయిన్ అనుకోలేదు. మా నందిని అంత తేలిగ్గా వదిలిపెట్టదు. తులసి చిన్న కొడుకుతో మా అమ్మాయి పెళ్లి జరిగిపోతుంది. అప్పుడు నందిని కాదు కదా, ఎవ్వరూ ఏమీ చేయలేరు. సుజాత, అదిగో మన అబ్బాయిని తీసుకొస్తున్నారు. సంజయ్, వచ్చేసావా? కూర్చో. కూర్చో. అమ్మా నందిని, లక్ష్మి ఏది? లక్ష్మి మరి కాసేపట్లో వస్తుంది బాబాయ్. ఇదంతా ఆ తులసి పనే కదా. ఆ తులసి మీద వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేస్తే మంచిది. ఆ కమిషనర్ గారి పేరు చెప్పి ఆ తులసి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎలాగైనా లక్ష్మిని రప్పిస్తాను. సంజయ్ లక్ష్మిల పెళ్లి జరిపిస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి. నందిని, ఇంతవరకు కథ నువ్వు నడిపించావు. ఇక నుంచి నేను నడిపిస్తాను. లక్ష్మిని రప్పిస్తాను. కానిస్టేబుల్ సార్, ఎఫ్ఐఆర్ ప్రిపేర్ అయిందా? అయింది సార్. ఇలా తీసుకురా. సార్తో సంతకం చేయించి వెంటనే మేజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్ళాలి.
సార్ ఇక్కడ మీ ఆటోగ్రాఫ్ ఇస్తే మా డ్యూటీ మేము ఇంకా సిన్సియర్గా చేస్తాం. నేనే నేరం చేయలేదంటుంటే బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారేంటి సార్? కార్ నెంబర్ 3169, రోడ్ నెంబర్ 4, రెడ్ హ్యాండెడ్గా నువ్వు గంజాయితో పట్టుబడ్డావు. అందులోనూ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళబోయావు. అది కూడా ఒక సెక్షన్ కింద ఇందులో యాడ్ చేశాం. మర్యాదగా సంతకం పెట్టు. నేను పెట్టాను సార్. పెట్టను, కుదరదు, వెళ్ళిపోతానంటే నేను వదిలేస్తాననుకున్నావా? మర్యాదగా సంతకం పెట్టు. ఎస్ఐ గారు, అమ్మా జ్యోతి. అమ్మా అయ్యో జ్యోతి, నా బిడ్డ ఏ నేరం చేయనప్పుడు ఎందుకు పెట్టాలి సార్ సంతకం? పైగా నా బిడ్డను ఎందుకు కొట్టారు? మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అవునా, తీసుకోండి. ఎస్ఐని అనరాని మాటలు అంటే చూస్తూ ఊరుకోవాలా? రే, నువ్వు సంతకం పెట్టు. అమ్మా ఆ నందిని అంతా నడిపిస్తుంది. నందిని, గోవర్ధన్ మావయ్య లక్ష్మిని తీసుకెళ్ళిపోయారమ్మా. ఎలాగైనా లక్ష్మి పెళ్ళి అని ఆపాలమ్మా. లక్ష్మి పెళ్ళి అక్కడ ఆపడం, నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లి లక్ష్మి మెళ్ళలో తాళి కట్టించడం, ఇవి రెండు జరుగుతాయిరా. నువ్వు కంగారు పడకు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ముందే మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీరు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. అక్కడ జరిగే పెళ్లి మీరెందుకు ఆపుతారు? సార్, అక్కడ పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చోబోతున్న లక్ష్మి మా అబ్బాయి జ్యోతి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్స్. వాళ్ళ ఇష్టాన్ని గౌరవించకుండా ఆ నందిని, గోవర్ధన్లు బలవంతం పెళ్లి జరిపిస్తున్నారు. అది ఆపడం తప్పు కాదు. నా కొడుకు పెళ్లి లక్ష్మితో జరిపించడము తప్పు కాదు. మీరు నిజాయితీ గల ఆఫీసర్ అయితే మాకు మీరు సాయంగా నిలబడండి. ఎవరిది మంచో ఎవరిది నేరమో మేము ఎవరికి సాయం చేయాలో మీరు చెప్పక్కర్లేదు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్ సార్, ఇతన్ని బెడీలేసి తీసుకురండి. మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తాం. అక్కడే సంతకం పెట్టిస్తాను. తీసుకురండి. అయ్యో సార్, ఎస్ఐ గారు, నా బిడ్డను వదిలేయండి. నా బిడ్డ ఏ తప్పు చేయలేదు సార్. నా బిడ్డను వదిలేయండి. మీరు మా వెంటబడినా ఇప్పుడు ఎలాంటి ప్రయోజనం లేదు. గంజాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఇంక కోర్టులోనే. కానిస్టేబుల్ తీసుకురండి. సార్, నా మాట వినండి సార్. అరే సార్, నేను చెప్పేది వినండి. జ్యోతి, జ్యోతి, జ్యోతి.
అమ్మా ముహూర్తానికి ఎంతో సమయం లేదమ్మా, ఒక్కసారి తులసమ్మ గారికి ఫోన్ చేయండి. ఇందాకే చేశాను పంతులు గారు. కాసేపట్లో వధు వచ్చేస్తుంది. ఆ తర్వాత అబ్బాయి. హలో, నేను చెప్పిన చోటుకు వెళ్ళి కూర్చొని నువ్వు తాళి కట్టించుకుంటే నీ లైఫ్ సేఫ్, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాడి ప్రాణాలు కూడా సేఫ్. నా జ్యోతిని వదిలేయండి సార్, ప్లీజ్. మేము వదిలేయాలంటే మీరు తిన్నగా వెళ్ళి గుడి బయట ఆగి ఉన్న కారు ఎక్కండి. లక్ష్మికి ఎవరో వీడియో కాల్ చేశారమ్మా. లక్ష్మి కాల్ మాట్లాడుతూ అలా కారులో వెళ్ళిపోయింది. ఏంటి